హెచ్-1బీకి అయితే గట్టిగానే కష్టకాలం వచ్చినట్టు కనబడుతుంది. రోజుకొక ఎక్స్‌పోజే, రోజుకొక అంటే ఇన్ని రోజుల నుంచి ఏంటంటే యాక్చువల్‌గా ఎలా ఉన్నా సరే నడిచిందనమాట. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా బాగా అయిపోయింది. ఎక్కడ చూసినా గానీ ఏ ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పుడు ఈ సారా గొంజాలే ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఎక్స్‌పోజ్ చేయటం, అప్పటినుంచి ఏమైందంటే ఇంక అంత బీభత్సంగా అందరూ ఎక్స్‌పోజ్ చేయటం మొదలుపెట్టారు. ప్రతి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గూడా హెచ్-1బీ అంటే పడని వాళ్ళు ఇగ దీని గురించే అనమాట. అంటే వీళ్ళు అనటం గూడా ఈ సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల ప్రకారం వాటి ప్రకారం ఏంటంటే జనరల్‌గా ఎవరన్నా ఎళ్లి గనక ఏదన్నా డీటెయిల్స్ అడిగితే కంపెనీ గురించి గాని ఇవ్వాలి రూల్ ప్రకారం అనేసి అంటారనమాట. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు గానీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కంటెంట్ క్రియేటర్సో, లేపోతే మీడియా వాళ్ళో, లేపోతే ఎవరు గవర్నమెంట్ వాళ్ళో ఎవరొచ్చి అడిగినా మీ కంపెనీ దగ్గరకొచ్చి, మీ హెచ్-1బీ ఎంతమందున్నారు? మీ కంపెనీలో ఎక్కడెక్కడ పని జేస్తున్నారంటే ఇవ్వాలి ఓపెన్‌గా అంటే ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఓపెన్ టు పబ్లిక్ అని అంటారనమాట. సో, అందుకని జెప్పేసి వీళ్ళు రావడము, కంపెనీస్ దగ్గరికెళ్ళి అడగడము, నోటీసులిచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కంపెనీస్ గురించని. తర్వాత ఇప్పుడేంటంటే వీళ్ళు ఏఐ సాఫ్ట్‌వేర్స్ గూడా యూజ్ చేస్తున్నారు. చేసి ఏంటంటే మొత్తం డేటా అంతా బయటికి తీస్తున్నారు. లింక్డ్ఇన్ పోస్ట్‌లన్నీ చెక్ జేస్తున్నారు. ఇప్పుడు ఈమె కొత్త ఎక్స్‌పోజ్‌తో వచ్చింది. ఇప్పుడు ఈమె నిన్న చేసినటువంటి ఎక్స్‌పోజ్‌లో ఏంటంటే క్లియర్‌గా ఎవరైతే పర్సన్ కంపెనీ ఉంది, మేము ఓపీటీలు చేస్తాము, స్టెమ్ ఓపీటీలు చేస్తాము, హెచ్-1లు చేస్తాము అని మంచిగా పర్ఫెక్ట్‌గా చాటింగ్ చేశారనమాట. 70, 30 అని లేకపోతే 2100 కడితే 300 టాక్స్ తీసుకుంటాం. మళ్ళా మీ 1800 మీకిస్తాము అని జెప్పేసి అంటే ఇగ మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఇగ తెరిచి పుస్తకం ఆమె ముందు పెట్టారనమాట. సో, ఇప్పుడు ఆమె చెప్పేది గూడా ఏంటంటే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అందరి విషయాలు తీసుకపోయి యూఎస్‌సిఐఎస్‌కి ఇస్తున్నాము అని. ఇగ మరి యూఎస్‌సిఐఎస్ వాళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో ఏంటనేది తెలీదు గానీ